హలో ఫ్రెండ్స్, నేను మంజుల విష్ణు ఆల్ వీడియోస్. ఒకసారి చూడండి. ఈ మొక్క పేరు వాయిలాకు అంటారు, ఐడియా ఉండొచ్చు. వాడిపోయినందుకు మీకు అంతగా కనిపించలేదనుకుంటున్నాను. నేను నిన్న మా హస్బెండ్ తెచ్చాడు, పెద్దలకు పెట్టాం కదా, అప్పుడు తెచ్చినప్పుడు ఈ ఆకు తెచ్చిండు. ఒకసారి చూడండి. ఆకులన్నీ దుష్ణ ఇవి ఎలా ఉపయోగించాలన్నది నేను చూపిస్తాను మీకు. ఇవి వారిన తర్వాత, పొడి చేసిన తర్వాత ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది. కాళ్ళవాపులకు కానీ, ఇంకా జలుబుకు కానీ ప్రతిదానికి ఉపయోగపడుతుంది. ఏ విధంగా అన్నది ఆరిన తర్వాత, పొడి చేసిన తర్వాత చూపిస్తా. దీన్ని ఇంకా పచ్చిది కూడా మనం వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకొని స్నానం చేసేటప్పుడు చిన్నపిల్లలకు కానీ మనం కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మోకాళ్ళ నొప్పులు కానీ, వాపులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, ఏ విధంగా ఎటువంటి నొప్పులు ఉన్నా తగ్గిపోతుంది. ఇవన్నీ ఆకులైతే నేను తీస్తున్నాను, తీసి ఎండబెడతాను. ఎండబెట్టిన తర్వాత చూపిస్తాను మీకు పొడి చేసి ఏ విధంగా వాడుకోవాలి. స్టోరేజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం వీలు ఉండదు కదా, అంత ఎమర్జెన్సీగా పచ్చాకు దొరకకపోవచ్చు. నిన్న మా హస్బెండ్ కొంచెం చెట్లలోకి వెళ్ళి తీసుకొచ్చిండు కాబట్టి ఎక్కువ తెచ్చిండు. ఇది యాక్చువల్గా ఇక్కడ దొరకదు, మాకు చెట్లలోకి వెళ్ళిండు కాబట్టి దొరికింది, తీసుకొచ్చిండు. ఈ నాకాకు తీసి నేను పెడుతున్నాను, ఎందుకంటే స్టోరేజ్ చేసుకున్నాం అనుకో మనకు వీలున్నప్పుడు వాడుకోవచ్చు. మళ్ళీ మనకు దొరకదు కదా అనేసి తీస్తున్నాను. ఇదంతా కర్రలు తీసినవి. ఆకు మొత్తం ఇక్కడ పెట్టిన. ఇది బాగా కొంచెం ఎండ వచ్చినప్పుడు, వెదర్ మొత్తం ఇప్పుడు వర్షాకాలం అండి, వర్షం వస్తుంది బాగా. చూస్తా, ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టడానికి ట్రై చేస్తున్నా. అదేమైతుందో చూద్దాం. మరి మ్యాక్సిమం మార్నింగ్ ఎండకు పెడతా. ఇప్పుడు ఫ్యాన్ కింద వేసిన చూపిస్తున్నాం మీకు, చూడండి. ఇదంతా తీసి పెట్టినాం అనుకో, మనము గాజు సీసాలో స్టోరేజ్ చేసుకున్నాం అనుకో, ఒట్టిగా ఎండిన తర్వాత, పొడి అయిన తర్వాత నార్మల్గా బయటనైనా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాలనే అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే ఇదేం ఖరాబ్ కాదండి. తడిగా ఉండొద్దు, మ్యాక్సిమం తడిగా ఉండకుండా డ్రై అయ్యేటట్టు చూడండి. డ్రై అయిన తర్వాతనే బాగా పొడి మిక్సీ పట్టేసి జరడ బట్టి పెట్టుకోరనుకోండి, హాట్ వాటర్లో వేసుకొని కాళ్ళ నొప్పులకు కానీ, మోకాళ్ళ నొప్పులకు కానీ వాడుకుంటే చాలా బాగుంటుంది. అయిపోయినాయి. ఇన్ని కర్రలు తెచ్చిండు, ఇంత ఆకు వచ్చింది. చూడండి ఒకసారి. ఈ ఆకంతా మనం కొంచెం ఎండ వచ్చినప్పుడు ఎండబెట్టుకున్నాం అనుకోండి, చాలా ఉపయోగపడుతుంది ఈ కర్రలు. ఫస్ట్ టైం వీడియో తీస్తున్నా కాబట్టి కొంచెం మాట్లాడడం ఇబ్బందిగా ఉంది, ఏమనుకోవద్దు. తెలియదు, మాకు చిన్న ఫోన్తో తీస్తున్నాము, మాకున్నది ఒకటే ఫోను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మా వీడియోలు ఎప్పుడు మీకు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి ఒకసారి. నిన్న మొత్తం వర్కింగ్లో ఉండే కాబట్టి ఎక్కడ పని అక్కడనే ఉన్నది. ఈరోజు ఈవినింగ్ వరకు అదే పని అయింది మాకు, అంతా తోమి సదురుకొని అది ఇదన్న వరకల్లా. మార్నింగే తీద్దాం అనుకున్న, టైం దొరకలేదు. ఇంకా నిన్న మొత్తం వీళ్ళు వచ్చి భోజనాలు అవి ఇవ్వడం వరకు లేట్ అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ టైం దొరికింది, తీస్తున్నాను. చూడండి ఒకసారి. థ్యాంక్ యూ.